మా ఊర్లో అతి భయంకరంగా ఉండే ఇల్లు ఒకటి ఉంది. అసలు ఎవ్వరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళరు. రాత్రి అయితే ఆ ఇంటి నుంచి చాలా విచిత్రంగా శబ్దాలు వస్తాయి. ఆ ఊర్లో మనోజ్ అనే అబ్బాయి ఈ కథలన్నిటికీ విసిగిపోయి అసలు ఇలాంటివి ఏమి ఉండవు, నేను వెళ్ళి చూపిస్తానని చెప్పి ఒకరోజు ఆ ఇంట్లోకి వెళ్తాడు. తను ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఏదో డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాడు. సడన్గా గోడల మీద కొన్ని నీడలు కదులుతున్నాయి. ఇవేంటా అని ఆలోచించే లోపలే మనోజ్కి తన పేరు వినిపిస్తుంది. మనోజ్, మనోజ్ అని. వెనక్కి తిరిగి చూశాడు. డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. వేసిన లైట్స్ అన్నీ ఆగిపోయాయి. తన ఎదుటనే ఒక భయంకరమైన ఆకారం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి మనోజ్ ఎవరికి కనిపించట్లేదు.